దేర్ ఇన్ అవర్ మైథాలజీ, అంటే లైక్ మన మైథాలజీ ప్రకారం, హిస్టరీ ప్రకారం వాట్ ఎవర్ ఈస్ అంటే ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు ఏదైతే రాస్తుందో దాని ప్రకారం తీసిన సినిమా. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ బేసిక్లీ. దిస్ శంబాలా ఇస్ కంప్లీట్లీ ఫిక్షనల్ వరల్డ్, బట్ కాన్సెప్చువలీ దట్ శంబాలా అనే కాన్సెప్ట్ ని థిమాటికల్ గా వి టుక్ ఇట్. అది మీరు సినిమా చూసారంటే ఇంకొంచెం బెటర్ గా నేను చెప్పాలని కానీ నేను ఆపుకుంటాను సార్. అంటే ఇలాంటి సినిమాలు యూనివర్సల్ గా ఆ లాంగ్వేజ్ సూటబుల్ అవుతుంది. ఎందుకు తెలుగు హిందీ మాత్రమే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే సార్ అంటే ప్రొడ్యూసర్స్ లైక్ అంటే ఇప్పుడు హిందీ అనేది ఆల్రెడీ గాట్ దట్ ఎంక్వైరీస్ బిజినెస్ సైట్ నుండి అంతా అయింది సార్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినాక ఎంక్వైరీస్ ఓటీటీ కావచ్చు లేదంటే థియేటర్కల్ కావచ్చు లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో తమిళ్ మలయాళం ఎవరైనా వస్తే అప్పుడు విల్ డూ ఇట్ సార్. అడిగారా? తమిళ్ అడిగారా? ఓకే అడిగారా? ఎవరు ఈ జోనర్ తమిళ్ లో వర్కౌట్ అవుతుందని కొంతమంది కాల్ చేశారండి. ఎస్పెషల్లీ హారర్ తమిళ్ లో బాగా పే చేస్తుందని, ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్ లో. సో అది కూడా మేబీ చూద్దాం. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించి అడిగా. థ్యాంక్స్. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా అది నీకు అంటే కొంత హీరోలు పెద్ద హీరోలు ఎలాగా అన్ని ఆ లాంగ్వేజ్ లో ఉంటుంది, నీకు ఎస్పెషల్ గా హిందీ మార్కెట్ ఒకటి ఉంది సెపరేట్. ఆదితో ఒక 5 కోట్ల సినిమా తీస్తే 2.5 కోట్లు ఫస్ట్ ఆదితో సినిమా చేస్తే ఎవరికైనా మినిమం 50% గ్యారంటీ అనేది ఆల్రెడీ ఒక అచీవ్ చేశాను. ఆల్రెడీ నువ్వు కంబ్యాక్ అసలు అవసరమే లేదు అసలు. సో అది ఆల్రెడీ మీకు ఉంది. సో కంటిన్యూగా అది చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ దీంట్లో మీకు ఇది మరి కంబ్యాక్ అనిపించిన సినిమా ఎందుకు అనిపించింది అంటే అండి ఈ సినిమాకి ఏదైతే ఆన్ పేపర్ అనుకున్నామో అది ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అయింది. అంటే ఎగ్జిక్యూషన్ లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సో అది అండ్ జనాల నుంచి కూడా శంబాలా అనేసరికి ఒక పాజిటివిటీ ఫ్రమ్ ది టీజర్. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసామో అప్పటి నుంచి అండ్ ఇప్పుడు ఇందాకే అందరూ అంటున్నారు, ఇప్పుడుండే ఈ జెన్సీ క్రౌడ్ కి, ఈ నెక్స్ట్ జనరేషన్ క్రౌడ్ కి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ నమ్ముకుని చేసిన సినిమా ఇది. అంటే ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక కామెడీ సీన్ అలా ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ మీద ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ తీసుకెళ్తుంది. సో దాని వల్ల అందరం అనుకున్నాం అండ్ దానివల్ల ఇది నేను చూస్ చేసుకోలేదండి. ఆ గ్యాప్ వచ్చింది, అది రావడం తెలియకుండా అలాగా కన్వర్ట్ అయ్యి అది స్లోగా జనాల నుంచి రావడం, నాకు వెల్ విషెస్ అందరు ఫోన్లు చేయడం, ఈ సినిమా ఏదో బాగుంది ఎలా ఉంది అని చెప్పడం. టీజర్ కి వచ్చింది, ట్రైలర్ తో అది ఇంకా బాగా వెళ్ళింది, అది ఇంకా వెళ్ళాలి. సో ఆ వెళ్ళడానికే ఆల్మోస్ట్ 15 days ఉందండి. December 25th అంటే లాంగ్ జర్నీ. ఇంతకుముందు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేశారని కూడా అడిగారు కొంతమంది. బట్ అది వెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పే దానివల్ల. సో అందుకే స్లోగా ఈ కంబ్యాక్ లా